వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. యుగ ద్రష్టకు వినమ్ర ప్రణామం. సనాతన స్ఫూర్తి ఒక సాంస్కృతిక సైన్యమై ఆవిర్భవిస్తే భారతీయ ప్రాచీనత ఆధునిక యుగంలో పల్లె పల్లెలో పరిమళిస్తోంది. డాక్టర్ కేశవ బలిరాం హెడ్గేవార్ నవ నాగరికత పేరిట పశ్చిమ దేశాలు మన దేశంపై రుద్దిన విధ్వంసకర నాగరికతను సవాలు చేశారు. రాక్షస మూకలైన అనేక జాతులతో పాటు ధర్మగంటలు మోగిన దుర్గం వంటి బ్రిటిష్ వలసవాదాన్ని నిరసించారు. అది ఏర్పరిచిన విషబీజాల ద్వారా మొలకెత్తిన విఘటన భావాలను తుదిముట్టించే పరుస వేదిని కనిపెట్టారు. అగ్ని సరస్సులో వికసించిన విద్యుత్ తేజం హెడ్గేవార్ ప్రళయ సమానమైన వలసవాదాన్ని పద్ధతిగా నిర్మూలించాలని తన అనుభవం ఆధారంగా ఒక దీర్ఘకాలిక పథక రచన చేసిన ధన్యజీవి హెడ్గేవార్. ఉద్యమాలు హింసా మార్గాన్ని ఆశ్రయించి వలసవాద ప్రభుత్వాన్ని తరిమేయవచ్చు, లేదా అదే పలాయనం చిత్తగించేలా చేయవచ్చు. కానీ అది వదిలిపోయే విషతుల్యమైన సాంస్కృతిక వలయాన్ని ఛేదించడం అసాధ్యం అని ఆనాడే గ్రహించగలిగిన ద్రష్ట హెడ్గేవార్. దూరదృష్టి, ఖచ్చితమైన అంచనా, సామాజిక జీవితంపై అవగాహన పుష్టిగా ఉన్న తపస్వి డాక్టర్ కేశవ బలిరాం హెడ్గేవార్. యవ్వన ప్రాయంలో బాలగంగాధర్ తిలక్ ప్రభావంతో జాతీయోద్యమంలో దూకిన, కలకత్తాలో విప్లవోత్తేజంతో యువ విప్లవకారులతో చురుగ్గా పనిచేసిన, తర్వాత కాలంలో రాజకీయ విప్లవ ఉద్యమాలకు ఉన్న పరిమితిని గుర్తించి సరికొత్త మార్గాన్వేషణను బయలుదేరిన ఋషి తుల్యులు డాక్టర్ హెడ్గేవార్. ఎన్నడూ ఎవరి పొగడ్తను, ప్రచారాన్ని హెడ్గేవార్ కోరుకోలేదంటారు. హెడ్గేవార్ జీవిత కృషిపై పుస్తకం రాసిన రాకేష్ సిన్హా 16 ఏళ్ల ప్రాయంలోనే స్వదేశీ దేశబంధు సమాజ్ పేరిట ఒక సంవాద బృందాన్ని ఏర్పాటు చేసి వర్తమాన రాజకీయ స్థితిగతులను చర్చించారు. ఆయన ఏ వ్యక్తికైనా జీవితం సార్థకత అతను ఎంతకాలం జీవించారన్న దానిపై ఉండదు, ఏమి సాధించారన్న దానిపై ఉంటుంది. డాక్టర్ జీ తన ఆలోచనల ద్వారా, తన పనుల ద్వారా ఎంచుకున్న జీవన విలువల ద్వారా మన దేశాన్ని, మన సంస్కృతి నాగరికతలను, దానికి గుర్తింపునిచ్చే విలక్షణమైన అంశాలను సంఘటన అనే సూత్రంతో అభివ్యక్తం చేశారు. దానికి ఆయన ఆర్ఎస్ఎస్ అని పేరు పెట్టారు. సంఘాన్ని ప్రారంభించాక కేవలం 15 సంవత్సరాలే జీవించిన దేశ హితానికి, సంఘ కార్యానికి మధ్య సజీవ సంబంధాన్ని ఆయన నెలకొల్పారు. అందువల్లనే సంఘం ప్రారంభించాక కూడా స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఆయన జీవితంలో ఈ శ్రేష్టత్వాన్ని, ఆలోచనలలోని పవిత్రతను, సమర్పణా భావాన్ని ఈ సమాజానికి అందించారు. మృత్యువు ఆయన నశ్వరమైన ఈ శరీరాన్ని మాత్రమే విడదీయగలిగింది. కానీ ఆయన ఆలోచనలు మూర్తిత్వాన్ని సంతరించుకున్నదై సంఘ శక్తి రూపంలో సమాజ జీవితంలోనూ విడదీయరాని అంశాలుగా రూపుదిద్దుకున్నారు. అవి నానాటికి అభివృద్ధి చెందుతూ ప్రభావవంతంగా వెలుగొందడం ఈ శతాబ్ది వేళ సమాజమంతా గమనిస్తోంది. హెడ్గేవార్ పుట్టింది నాగ్పూర్లో అయినా వారి పూర్వీకులది నిజామాబాద్ జిల్లాలోని గోదావరి నది త్రివేణి సంగమ తీరంలో గల చారిత్రాత్మక గ్రామం కందుకుర్తి. ముస్లిం దండయాత్రలను, వారిని ప్రతిఘటించిన దేశభక్త పాలకులను చూసిన గ్రామం అది. ఛత్రపతి శివాజీ మహారాజ్, ఆయన ఆధ్యాత్మిక గురువు సమర్థ రామదాస్ కూడా కందుకుర్తి గ్రామానికి సందర్శించారని చరిత్ర చెబుతోంది. రాణి అహల్యాబాయి హోల్కర్ కొంతకాలం కందుకుర్తిలో విడిది చేశారని ప్రతీతి. కందుకుర్తి గ్రామ చారిత్రక ప్రాధాన్యతను మన పాలకులు గుర్తించలేదు. అక్కడి చరిత్ర ఆధారాలను నిర్లక్ష్యం చేశారు. స్థానిక ప్రజలు, స్వయం సేవకులు పూనికతో 32 సంవత్సరాల క్రితం డాక్టర్ కేశవ బలిరాం హెడ్గేవార్ పూర్వీకులకు చెందిన చిన్ననాపాటి స్థలంలో వారి పేరుతో స్మృతి మందిరం నిర్మించారు. ఐచ్ఛికంగా నిర్మించిన స్మృతి కేంద్రాన్ని మరింత విస్తరించాలని ఆర్ఎస్ఎస్ సంకల్పించింది. కేవలం స్వయం సేవకులే కాదు, దేశ ప్రజలు స్ఫూర్తి పొందేలా, హెడ్గేవార్ చేసిన సేవలు తెలుసుకునేలా, మన సాంస్కృతిక గతాన్ని అవగతం చేసుకునేలా ఓ మహత్తర స్మృతి కేంద్రాన్ని నిర్మించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్ణయించడంతో సేవాభారతి ఆధ్వర్యంలో ఈ నిర్మాణ కార్యక్రమం కొన్నేళ్ల క్రితం మొదలై ఏప్రిల్ 11న పూర్తయింది. కందుకుర్తి గ్రామంలో నిర్మించిన కేశవ స్మృతి మందిరాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘచాలక్ శ్రీ మోహన్ భగవత్జీ ప్రారంభించారు. భవిష్యత్తు తరాలకు డాక్టర్ హెడ్గేవార్ చరిత్ర, కృషి తెలియాలని మోహన్ భగవత్జీ ఈ సందర్భంగా అన్నారు. భాష, కులం, ప్రాంతం అనే భేదభావాలను తొలగించాలని పిలుపునిచ్చారు. ఈ స్మృతి మందిరం భారతీయ యువతకు ఏకైక ఆలంబన. ఉగ్రవాదం, తీవ్రవాదం, విశృంఖలతో పేట్రేగిపోతున్న వేళ డాక్టర్ హెడ్గేవార్ భారత విద్యార్థి యువతకు ఏకైక ఆలంబన. ఒక సాంస్కృతిక ఆశ్వాసన, సనాతన స్ఫూర్తి, జాతీయ భావాల మేళవింపుగా హెడ్గేవార్ కృషి కొత్త తరానికి అర్థం కావడంలో కందుకుర్తిలోని కేశవ స్మృతి మందిరం విశేషమైన పాత్ర పోషిస్తుంది. గాఢమైన జాతీయవాదాన్ని, ప్రబలమైన దేశభక్తిని, సమున్నతమైన సమరసతా సందేశాన్ని అందించి దేశ యువతను సేవాభావం వైపు నడిపించగలిగేదిగా ఈ మందిరం నిలుస్తుంది. సంఘ శతాబ్ది వేళ రూపుదిద్దుకున్న ఈ మందిరం కేవలం ఒక పర్యాటక ప్రదేశంలా కాకుండా మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో దేశభక్తి తదాత్మాన్ని పెంపొందిస్తుండడంలో అతిశయోక్తి లేదు. వీలైనంతగా పిల్లలు స్కూల్ టూర్స్ తీసుకెళ్తుంటారు కదా, కాలేజ్ టూర్స్ వెళ్తుంటారు, ఫ్యామిలీ గ్యాదరింగ్ తో వెళ్తుంటారు. మీరందరూ కూడా ఈ స్మృతివనాన్ని ఒక్కసారి దర్శించండి. ఎందుకంటే
అది మనలో జాతీయ భావాన్ని, మన ధర్మం మీద మనకున్న బాధ్యతని గుర్తు చేస్తుంది. అలాంటి స్థలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత, దర్శించాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీరు చేసే సహాయం మాత్రమే ఆర్ వాయిస్ ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.